గట్టమ్మ తల్లి వద్ద భక్తుల కోలాహలం కనిపిస్తుంది. సమ్మక్క సారళమ్మ జాతరకు వెళ్లే భక్తులు మొదటగా గట్టమ్మ దేవతను దర్శించుకుంటారు. మొదటి మొక్కు గట్టమ్మకు చెల్లించి మేడారం చేరుకుంటారు. గట్టమ్మ దేవాలయాలకు ములుగు జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గట్టమ్మ సన్నిధి నుండి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మరో 15 నుంచి 16 రోజులు ఉండగానే ముందస్తు మొక్కులు భారీగా జరుగుతున్నాయి. రోజుకు 1,00,000కు పైగా భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నాం. సమ్మక్క గద్దె వద్ద పరిస్థితిని చూడవచ్చు. భక్తులు భారీగా వచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మామూలుగా అందరూ సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటప్పుడు వస్తారు. మీరు ముందే వచ్చి ఎందుకు మొక్కుకుంటున్నారు? దీనికి కారణం ఏంటి? నేను ఇది మొదటిసారి రావడము, అభివృద్ధి చెందింది, కొత్తగా గద్దెలు పెట్టారు కాబట్టి ఒకసారి ముందు వస్తే బాగుంటుంది అని చెప్పేసి వచ్చాను. దర్శనం బాగా జరిగింది. ప్లస్ తర్వాత రావడం వల్ల చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పేసి ముందుగా రావడం జరిగింది. ఈ రోజు అద్భుతంగా దర్శనం అనేది మంచిగా జరిగింది. ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చినావు? ఛత్తీస్గఢ్. ప్రతిసారి వస్తావా? వస్తా ప్రతిసారి. సమ్మక్క సారక్క గురించి చెప్పండి. సమ్మక్క సారక్క గురించి చెప్తా. శాంతి ఉండాలి, పారం మిచ్చిగా ఉండాలి. మీరు చెప్పండి. నా పేరు నరసింహాచారి. నేను గత 16 సంవత్సరాల నుంచి మేడారం వస్తున్నాను. జాతర టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఇబ్బంది అవుతుందని ముందస్తుగా మొక్కులు చెల్లించడానికి వచ్చాము. అమ్మవారి దగ్గర ఏది అనుకుంటే అది జరుగుతుంది, అన్ని కోరికలు నెరవేరుస్తుంది. మొదటిసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కూడా రావాలనుకుంటారు. నేను ఫస్ట్ టైం ఇదివరకు రాని వాళ్ళని కూడా ఎంతో మందిని తీసుకొచ్చాను. అమ్మవారి అనుగ్రహం వల్ల అందరికి మంచి జరుగుతుంది. మీరు చెప్పండి మేడం, ఏంటి ఎట్లా సమ్మక్క తల్లిని దర్శించుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మేము ఇది ఫస్ట్ టైం అండి హైదరాబాద్ నుండి వచ్చినాం. అమ్మవారి మహిమలు అవన్నీ తెలుసుకొని బాగా అనిపించి ఎవరు అమ్మని నమ్ముకున్నా అన్ని కోరికలు నెరవేరుతాయి అని తెలిసి అంతా మంచిగా ఉండాలి, అందరం బాగుండాలి అట్లా అని మొక్కుకుందాం. అమ్మవారి మహిమలు ఇదంతా క్రౌడ్ చూడడం అంతా చాలా బాగా అనిపించింది. హ్యాపీగా ఉందండి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అంటే మామూలుగా ఇప్పుడు ఈడుండే వసతులు సౌకర్యాలు ఇవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి? చాలా బాగా చేస్తున్నాయి సార్. చాలా అప్పటికంటే ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. మాకు ఇప్పటి వరకు ఏదనుకుంటే అది జరిగింది. అంతా అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. అప్పుడు మంచిగా ఉండేనా ఇదంతా? ఇప్పుడు బాగా అనిపిస్తుందా? ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నాయి కదా, ఇంకా మొత్తం కంప్లీట్ అయినాక ఇంకా బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, మీరేం? మేము హైదరాబాద్ నుండి వచ్చినామండి. ఒక అమ్మవారి కృప కరుణ బాగా జరిగింది అసలు. ఎందుకంటే పోయిన సంవత్సరము వచ్చి ఊరికనే దర్శనం చేసుకొని కళ్యాణం, మా బిడ్డకి కళ్యాణం కావాలని మొక్కుకున్నాము. ఇక ఒక 3-4 మంత్స్లోనే సెట్ అయింది, మ్యారేజ్ అయిపోయింది. ఇక మొక్కు తెచ్చుకుందామని బాషింగం కడతా, ఒడి బియ్యం పోస్తా అని మొక్కుకున్నా. ఇక మొక్కు తెచ్చుకోవడానికి వచ్చినానండి. అమ్మవారి కృప కరుణ చాలా బాగుందండి. అసలు పవర్ఫుల్ అమ్మవారు సమ్మక్క సార్లకి. ఇవి మా తాతల నుండి ఉంది. ఇది మాకు ఇలవేల్పు లాగా ఉందండి. మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. మేము వరంగల్ నుంచి వస్తాము. గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఒకప్పుడు అంత ఇది లేకుండా ఇప్పుడు బాగా డెవలప్ అయింది గుడి. చాలా బాగుంది. మేము మొక్కుకున్న కోరికలని నెరవేరుస్తుంది తల్లి. సమ్మవ, సారవ, జంపన్న, పైడిద్దరాజు వీళ్ళందరూ మనకు అనుకూలంగా ఏది అనుకుంటే అది మనసులో నెరవేరుతుంది. నెరవేరినందుకు తప్పకుండా ఆమె మొక్కులు తల్లికి, ఆయనకు, సమ్మవకు, సారవకు మొక్కులు అప్పచెప్తున్నాం. పిల్ల పాపాలతోటి చల్లగా ఉన్నాం మేము. ఇక కలకాలం ముందు భవిష్యత్తులో కూడా అందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రపంచం అంతా ఈ తల్లికి దీవెనలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28, 29, 30, 31 ఈ 4 రోజులలో జరుగుతుంది. కానీ ముందస్తు మొక్కులు అయితే భారీగా జరుగుతున్నాయి. ఆ 4 రోజులలో సుమారు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారు, సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ఆ టైంలో రద్దీగా ఉంటుందనే ఉద్దేశంతో కావచ్చు చాలా మంది వస్తున్నారు, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా కొత్త మొక్కులు మొక్కుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఈసారి కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు, వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ప్రతిసారి చాలా మంది భక్తులు వస్తాను. మంచిగా దేవుడికి మంచిగా మొక్కులు అప్ప చెప్తాను. మంచిగా సేవంగా పోయి మంచిగా వస్తాను. ఇది జాతర వద్ద ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద పరిస్థితి ఇది. చాలా మంది భక్తులు వస్తున్నారు, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా ఇక్కడే మకాం వేసి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం నుండి కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్ వరంగల్.